ఇక తన భర్త పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర కూడా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆ రోజు సిబిఐ వైఎస్ జగన్ ని కూడా విచారించిందని ఆమె గుర్తు చేశారు. తోపుదుర్తి సోదరులు వారి స్వార్థం కోసం ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని పరిటాల సునీత అంటున్నారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. సూట్ కేసు బాంబు కూడా ఎవరు పెట్టారో చెప్పాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ కారణంగా తమ కుటుంబాలు ఎంతో నష్టపోయాయని, దాని నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందన్నారు. ప్రశాంతంగా ఉన్న తమను తోపుదుర్తి సోదరులు మళ్లీ ఇందులోనికి లాగుతున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను, కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారికి కూడా నేను చెప్తున్నాం. ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు. ఆ బాధలు పడిన వ్యక్తి నేను. ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఈడ్చడం అది కరెక్ట్ కాదు అని నేను